తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల పట్ల ఆకర్షితులై నగరంలోని 3వ డివిజన్కు చెందిన టీడీపీ బూత్ కమిటీ అధ్యక్షులు వియ్యాల దుర్గాప్రసాద్, వియ్యాల నాని ఆధ్వర్యంలో 25 మంది టీడీపీకి రాజీనామా చేసి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారిని బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. అలాగే 21వ డివిజన్కి చెందిన కొడవటి ప్రవీణ్ టీడీపీలో చేరగా వెంటనే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడంతో వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరుకలు జరుగుతున్నాయని ప్రణీత్ రెడ్డి అన్నారు. 2019 కంటే 2024లో ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. టీడీపీ వారు కావాలని బలవంతం పెట్టి పార్టీలలో చేర్చుకోవాలని చూస్తున్నారని, కానీ చేరిన వారు వెంటనే మళ్లీ వైసీపీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి ఎప్పుడూ అండగా ఉంటానని చేరిన వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గుండు ధనలక్ష్మి, మధు, శ్రీకాంత్ రెడ్డి, నాయక్, మాజీ కౌన్సిలర్ పసుపులెట్టి శ్రీనివాసరావు, దోలపూడి ప్రసాద్, నితిన్, పసుమర్తి గోపి, మధుబాబు, పురిని శ్రీకాంత్, హేమంత్, శైలజ, శ్రీను, రవి, శ్యామ్, సుధీర్, మణి, వెంకటరామయ్య, పిచ్చమ్మ, వియ్యాల పిచ్చమ్మ, డివిజన్ కార్పొరేటర్ మధు నాయక్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 5-6 ఫ్యామిలీస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా లేడీస్ ఇందాక వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే, మేము ఎట్లనే జాయిన్కి వేస్తామండి, వాళ్ళగా వీళ్ళు ఫ్యామిలీస్ ముందు నుంచి టీడీపీ అయినా లేడీస్ ఈ స్కీమ్స్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడో బయటపడట్లేదు, కానీ వాళ్ళ మనసులో వైసీపీకి వేయాలనే ఆలోచనతో వాళ్ళు వచ్చారు. కుర్రోళ్ళు రావటం చాలా మంచిదైంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మేము టీడీపీ పార్టీకి పనిచేసినా మమ్మల్ని గుర్తించట్లేదు ఎవరని అనే ఫీలింగ్తో బయటికి వచ్చారు. ఈ దుర్గాను, నాని, గెట్టోళ్ళు చాలా హ్యాపీగా ఉంది. రవి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశారు వాళ్ళు. సో అదే స్ఫూర్తితో మా పార్టీకి పనిచేస్తారని, ఇంకా ఆల్మోస్ట్ ఆ డివిజన్ మొత్తం స్వీప్ చేస్తారు, క్లీన్ అయిపోద్దని నాకు ఐడియా ఉంది. ఆ డివిజన్ మొత్తం సో ఆల్మోస్ట్ వీళ్ళే లీడ్ చేస్తారు ఆ డివిజన్లో. సో వీళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకొకటే మాట చెప్తున్నాను, ఈ సందర్భంగా వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను డైరెక్ట్గా నేనే చూసుకుంటానని మాట ఇచ్చాను వాళ్ళకి. అట్లాగే జగనన్న స్కీమ్స్కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్కువగా మాస్లో తెలియకుండా ఒక వేవ్ లాగా వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో గాలి ఉందని చెప్పుకోవటమే కానీ అక్కడ ఏం లేదు గ్రౌండ్లో. ఎందుకంటే తిరుగుతున్నాం కదా మేము, చాలా క్లియర్గా ఉంది. పోయినసారి ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తాయని కోరుకుంటున్నాను. నేను వస్తాను, నా కాన్ఫిడెన్స్ నాది. సో అందుకు సెలవు తీసుకున్నాను. నా పేరు దుర్గాప్రసాద్, 3వ డివిజను వార్డు మెంబర్ని. ఇదివరకు టీడీపీలో పనిచేశా, బాగా ఇదిగా వర్క్ చేశాను టీడీపీ తరఫున. నాకు ఏ సమస్య వచ్చినా కూడా అన్నతో పాటు తిరిగా టీడీపీలో. కాకపోతే ఏంటంటే నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు అందుబాటులో ఉండట్లేదు వాళ్ళు. అందుకని చెప్పి నేను నా సమస్యలు తెలియజేసుకోవడానికి మాకు ఉన్న కార్పొరేటరు మదన్న కానీ ఎవరైనా అందుబాటులో ఉన్నారు కాబట్టి అన్నను కలుద్దామని చెప్పి ప్రణీత్ అన్న ఈ పార్టీలో చేరి ప్రణీత్ అన్న మదన్న సమక్షంలో ప్రణీత్ అన్న దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. ఇంకా నేను మా యొక్క జగనన్న స్కీములు అన్నీ నచ్చి మా వార్డు నుంచి అందరూ చేరటం జరుగుతుంది. నేను కూడా అదే స్ఫూర్తితో వైసీపీ తరపున చేరదామని, ఇంకా ఏ సమస్య వచ్చినా అన్నతోనే ఉండిపోదామని చేరాను.